హాయ్ హలో అండి, నేను మీ శ్రీనులక్స్. ఇప్పుడు మనం ఉన్నది విజయకీలాద్రి దగ్గరికి వచ్చామండి. అంటే విజయవాడలో ఉన్నటువంటి విజయకీలాద్రి దగ్గరికి వచ్చాం. మనం ఇప్పుడు ముందుగా గేట్ చూస్తున్నాం కానీ ఇది ఒక ఆశ్రమం. దీనికి ఆపోజిట్లో ఉన్నది విజయకీలాద్రికి వెళ్ళేది దారి. ఇదిగోండి ఈ గేటు. ఈ గేటు గుండా మనం లోపలికి వెళ్తే ఇక్కడ నుండి 5 గంటలకి బస్సులు బయలుదేరుతాయండి పైకి వెళ్ళడానికి. సొంత వెహికల్లో వెళ్ళడానికి లేదు పైకి. టికెట్ 30 రూపాయలు అంటండి మనిషికి. 30 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని ఈ బస్సు బయలుదేరేది. ఇప్పుడు టైం కూడా వస్తుంది. ఇది బస్ స్టాండ్ అండి. ఇది వచ్చింది బస్సు. ఇప్పుడు ఎక్కుతున్నాం బస్సు. ఇక్కడ నుండి పైకి వెళ్దామండి. ఎక్కేటప్పుడు కూడా కొండ నిలువాటుగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు వ్యూ మొత్తం చూపించుకుంటూ పైకి తీసుకెళ్తాను. అట్లాగే పైకి వెళ్ళిన తర్వాత ఆలయం మొత్తం వాయిస్ నేను చెప్పకపోయినా ఆలయాలు మొత్తం చూపిస్తానండి మీకు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం పైకి వెళ్తున్న ఈ కొండ విజయకీలాద్రి అండి. ఈ విజయకీలాద్రికి అటువైపు ఇంద్రకీలాద్రి, అంటే మధ్యలో బ్యారేజ్ ఉంటుందండి. బ్యారేజ్కి అటువైపు ఏమో ఇంద్రకీలాద్రి, ఇటువైపు వచ్చేసరికి విజయకీలాద్రి. ఈ మధ్యకాలంలోనే ఈ విజయకీలాద్రి బాగా డెవలప్ చేశారండి. ఇంతకుముందు అంతగా లేదు. ఈ కొండపైన ఆంజనేయ స్వామి విగ్రహం, 50 అడుగుల విగ్రహం టెంపుల్ నిర్మించి టెంపుల్ లోపల ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత మొత్తం టెంపుల్స్ అన్నీ కూడా స్టార్టింగ్ నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు మొత్తం టోటల్గా చూపిస్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొండపైకి వచ్చామండి. ఇప్పుడు కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్దాం. మొత్తం స్టార్టింగ్ నుండి ఆ చివరి వరకు మొత్తం చూద్దామండి. ఇప్పుడు కాళ్ళు కడుక్కుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ నుండి పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకుందాం. కొబ్బరికాయ తీసుకుని టెంపుల్స్ మొత్తం చూపిస్తాం చూడండి. ఇక్కడ నుంచి ఏ టెంపుల్ అన్నది మీరే చూడండి మొత్తం. కొబ్బరికాయ తీసుకున్నామండి. ఇప్పుడు స్టార్టింగ్ నుండి మొత్తం టెంపుల్ చూపిస్తాను. ఇక్కడ చెట్టులాగా ఒక టెంపుల్ కట్టారు కదండి. ఈ టెంపుల్ లోపల ఆంజనేయ స్వామి జపం చేసుకుంటున్నట్టు ప్రతిష్ఠించారు చూడండి. ఇక్కడ మొత్తం ఈ టెంపుల్ పక్కన ఉన్న వ్యూ మొత్తం చూసుకుని స్టార్టింగ్ నుండి టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్దామండి. ఈ వెనకమాల చూస్తే మనం కృష్ణా నది మొత్తం కనపడిద్ది. మీకు చూపిస్తాను. ఈ ముందు ఈ చెట్టులా కట్టిన ఈ టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తానండి మీకు రౌండ్ తిరిగి. ఇక్కడ చూడండి తాళ్ళతో ఒక బ్రిడ్జిలా కట్టారు, అంటే ట్రెక్కింగ్ చేయడానికి. ఈ కొండపై నుండి ఆ పక్కన ఉన్న చిన్న కొండపైకి వెళ్ళడానికి. సరే ఇక్కడ నుండి ముందుకు వెళ్దామండి. ఇంకా ఇటువైపు పక్కన కోనేరులా ఉంది, చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇదిగో దీని నిండా నీళ్లు కూడా ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి లోపల. ఇప్పుడు మనం స్టార్టింగ్ రామాలయంలోకి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ రామాలయంలో ఇక్కడ దర్శనం చేసుకుని అలాగే తర్వాత నారాయణ స్వామి టెంపుల్ ఉందండి. తర్వాత అక్కడికి వెళ్దాం. ఇక్కడ దర్శనం చేసుకుందాం ముందు. దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చి చూపిస్తానండి మీకు.
అదిగో చూడండి. సరే, మనం ఇక్కడ నుండి ఇంకా నారాయణ స్వామి వారి టెంపుల్కి వెళ్దామండి. ఆంజనేయ స్వామి అండి ఈయన. మీకు ఇందాక చెప్పా కదండి కృష్ణానది మొత్తం చూపిస్తానని. ఇదిగో కృష్ణానది ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనపడుతుంది. అలాగే విజయవాడ సిటీ. సరే, మనం ఇక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ ఇంకో టెంపుల్ ఉందని పక్కనే వరుసగా టెంపుల్స్ ఉంటాయండి. మొత్తం దర్శనం చేసుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ పక్కనే వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అండి కనపడేది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అండి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిపోయిందండి. పక్కన ఇంకో టెంపుల్ ఉంది. మళ్ళీ ఆ టెంపుల్లోకి వెళ్దాం. ఈ పక్కనే ఫొటోస్, బుక్స్ అలాంటివి అమ్ముతున్నారండి. ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా. ఉత్సవాలు జరపడానికి గరుడ వాహనం, అలాగే సూర్యవాహనం, సింహవాహనం అలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఇవి. మన ఎదురుగుండా ఒక ఆలయం కనపడుతుంది కదండి. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ పిరమిడ్లు, రెండవది భూనీల సమేత వైకుంఠ నాథ పిరమిడ్లు, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్లు కూడా ఉంటాయండి. మొత్తం ఈ మూడు కూడా కలిపి ఈ టెంపుల్లో ఉంటాయి. ఇవిగోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠనాథుడు. మనం స్టార్టింగ్లో చూసింది ఆయన. సరే, ఇక్కడ నుండి ఫ్లవర్ ఆకారంలో ఒక టెంపుల్ కనపడుతుంది కదండి. ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనం. ఈ పైన వచ్చేసరికి శ్రీ నారాయణ స్వామి వారి ఆలయం అండి. ఇప్పుడు మనం ఆలయం చూడటానికి వెళ్తున్నాం. ఈ ఆలయంలో 10 రకాలైనటువంటి దేవతలు ఉంటారండి. అంటే ఈ ఆలయం చుట్టూ టెంపుల్లో రౌండ్గా టెంపుల్స్ ఉంటాయి మొత్తం. అంటే అన్నపూర్ణదేవి కానీ, అలాగే వరలక్ష్మీదేవి, మహాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అని రకరకాలుగా ఉంటాయి. మొత్తం మీకు అన్నీ కూడా చూపిస్తానండి లోపలికి వెళ్ళి.
అమ్మవార్లందరినీ చూపించా కదండి. ఇప్పుడు నారాయణ స్వామి వారి దర్శనం చేసుకుందామండి. ఇగో లోపల నారాయణ స్వామి వారి ఆలయం అండి. మనం ఇక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్దాం. ఈ ఆంజనేయ స్వామి సుమారు 50 అడుగులు ఎత్తుంటుందండి విగ్రహం. ఈ విగ్రహం తీసుకురావడానికి కూడా చాలా కష్టమైన రోడ్లో సులువుగానే తీసుకొచ్చారండి ఇద్దరు. వాళ్ళిద్దరు పేరు కూడా రామ్ లక్ష్మణ్ అని చెప్పారంట. ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారంట ట్రాలీ మీద. ఒక స్వామీజీ గారు కూడా చెప్పారు. ఆయన పేరుని ఏంటన్నది నాకు ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇదిగోండి ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం. ఇదిగోండి చివరిగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం. ఆంజనేయ స్వామి సుమారు 50 అడుగులు ఎత్తండి. కింద పంతులు గారే ఒక 6 అడుగులు అట్లా హైట్ ఉంటుందండి మండపం. ఆయన నిలబడిన పీఠం ఆ పైన ఇంకా ఎత్తున్న చూడండి విగ్రహం. మనం డౌన్లో ఉండి చేస్తున్నాం కాబట్టి ఆయన అట్లాగా ఆ పీఠానికి హైట్ కనపడుతున్నారు కానండి. యాక్చువల్గా ఆయనకి ఇంకా 1 అడుగు పైకే ఉంది ఆ పీఠం వచ్చేసరికి. సరేనండి, ఈ ఆలయం మొత్తం చూడండి. ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు వచ్చి దర్శనం కూడా చేసుకోండి. ఓకేనండి, ఈ వీడియో టెంపుల్ మొత్తం చూసిన తర్వాత బయటికి వెళ్ళి ఎండ్ చేస్తాను. ఓకేనండి, ఈ విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి పక్కనే ఉన్నటువంటి విజయకీలాద్రిని మొత్తం చూశారు కదా. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే టికెట్ కూడా 30 రూపాయలండి. కింద వరకు మన ఓన్ వెహికల్లో రావచ్చు, పైకి బస్సులో రావచ్చు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.